Hi everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. And నిన్న ఈవినింగ్ ఆల్రెడీ అందరికీ మీ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఉంటుంది కదా. అండ్ ఈ వీడియోలో నేను మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది చెప్పబోతున్నా. సో వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరైతే వెబ్సైట్కి వెళ్ళి మీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి ఉంటారు కదా. సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరంటూ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి. ఏమేం డాక్యుమెంట్స్ అనేది నేను వీడియో చేశాను అండ్ మీకు ఇక్కడ చెక్ లిస్ట్ పెడతాను, చూసుకోండి. బేసిక్గా మీ ఆధార్ కార్డ్, మీ 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ దాంతోపాటు మీ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ డాక్యుమెంట్స్తో పాటు మీరైతే ప్రతి ఒక్కటి 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ సెట్స్ కూడా తీసుకువెళ్ళండి. బికాస్ కాలేజ్లో జిరాక్స్ షాప్ ఎక్కడ ఉంటుందో కూడా మనకి తెలియదు. అక్కడికి వెళ్ళి వెతుక్కోవడం కన్నా ముందే తీపించుకోవడం చాలా బెటర్. అండ్ దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అండ్ మీరందరూ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాక మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. అండ్ అక్కడ ప్రాసెస్ ఏంటంటే మీరు వెళ్ళిన వెంటనే మీరు చెప్పాలన్నమాట, ఇలా మేము ఎంసెట్ కౌన్సిలింగ్లో మాకు ఇక్కడ వచ్చింది అని. వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇస్తారు, అవి ఫిల్ చేయాలి. లైక్ మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ మీ ర్యాంక్, లైక్ మీ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీ రిజర్వేషన్ ఏంటి, ఇలా చాలా ఉంటాయి, చాలా ఫామ్స్ ఉంటాయి. లైక్ 5 or 6 ఉంటాయి. అవన్నీ ఫిల్ చేయాలి. ఒక్కటి కూడా మిస్టేక్ చేయొద్దు చేసేటప్పుడు, బికాజ్ ఈ డీటెయిల్స్ వాళ్ళు నోట్ చేసుకుంటారు కాలేజ్ కంప్యూటర్లో. అండ్ దాంతోపాటు కొన్ని ఫామ్స్ కూడా ఉంటాయి, లైక్ ర్యాగింగ్కి ఎగెయిన్స్ట్గా మనం కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ర్యాగింగ్ చేయకూడదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ ఆ ఫామ్స్ అన్ని క్లియర్గా చదివి అవి కూడా సైన్ చేయండి. అండ్ అది కంప్లీట్ అయ్యాక వాళ్ళకైతే మీరు సబ్మిట్ చేసేటప్పుడు లైక్ కొన్ని కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో కొంత మనీ అడుగుతారు. సో నాకైతే 6,500 పే చేయమని చెప్పారు. సో మనకి కాలేజ్లోనే లైక్ బ్యాంక్ ఆర్ సంథింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పే చేసి వాళ్ళకి ఒక డీడీ అంటే ఏం లేదు, ఒక చెక్ లాంటిది ఉంటుంది, అది సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు మన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ వాళ్ళైతే డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అలా కొన్ని అడుగుతారు. అండ్ ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేయండి. అండ్ ఇదైతే మనకి మెయిన్ ప్రాసెస్. అండ్ ఇది అయ్యాక కొంతమంది లైక్ నాకు ఈ కాలేజ్ వచ్చింది, నేను ఇక్కడే ఫిక్స్ అయిపోతా, ఇంకా వేరేది చేంజ్ అవ్వను అని అనుకుంటారు కదా. సో మీరు బెటర్ ఒకసారి హాస్టల్ ఉంటుంది కాలేజ్లో, వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయండి. లైక్ హాస్టల్ రూమ్స్ అవి ఎలా ఉన్నాయి, ఫుడ్ కూడా మీరు కావాలంటే అక్కడ టేస్ట్ చేయొచ్చు, వాళ్ళు లైక్ ఫుడ్ కూడా పెడతారు, మీరు ఫుడ్ కూడా టేస్ట్ చేయండి. అండ్ రూమ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు వీలైతే హాస్టల్ ఫీజు కూడా అక్కడే పే చేసి మీ రూమ్ కూడా అప్పుడే బుక్ చేసుకోండి. బికాస్ కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి మంచి రూమ్స్ అలాంటివి కూడా ఉంటాయి కొన్ని కాలేజెస్లో. సో మీరు వీలైతే లైక్ ఫిక్స్ అయితే మీరు ముందే తీసేసుకోండి హాస్టల్ రూమ్ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది, లైక్ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఎంత మనీ పే చేయాలని. అది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో మినిమం కొంచెం అమౌంట్ అయినా తీసుకువెళ్ళండి. అండ్ ఇంకొక డౌట్ ఉండొచ్చు, లైక్ మనం ఒరిజినల్ సబ్మిట్ చేయాలా, జిరాక్స్ సబ్మిట్ చేయాలని. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిక్స్ అయిపోతే లైక్ మేము ఈ కాలేజ్కే వెళ్తామని ఫిక్స్ అయితే మీరు వాళ్ళకి ఒరిజినల్స్ ఇచ్చేయచ్చు. మ్యాక్సిమం ఒరిజినల్స్ అయితే తీసుకోరు అప్పుడే చాలా కాలేజెస్లో, బట్ మీరు ఫిక్స్ అయితే ఒరిజినల్స్ ఇచ్చేయచ్చు. అండ్ దాంతోపాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ వచ్చిన కాలేజ్ వద్దు, మేము జస్ట్ రిపోర్ట్ చేసి వచ్చేస్తామని అనుకుంటే మీరైతే వాళ్ళతో మాట్లాడండి, మాకు ఇలా ఈ సీట్ వచ్చింది, మేము ఇది తీసుకుంటాం, బట్ మేము సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాము, అందుకే ఈ జిరాక్సెస్ తీసుకోండి, ఒరిజినల్స్ ఇప్పుడు ఇవ్వడానికి అవ్వదు అని చెప్పండి. సో అప్పుడు వాళ్ళు మీకు ఓకే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తారు కదా అని మీ జిరాక్సెస్ మాత్రమే తీసుకుంటారు. అండ్ చాలా మందికి కాలేజ్ ఎప్పుడు రీఓపెనింగ్ ఉంటుంది అనే డౌట్ ఉంటుంది కదా. సో మనకైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయ్యాక మనకైతే కాలేజ్ రీఓపెనింగ్ అవుతుంది. బేసిక్గా మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ అయ్యాకనే మనకైతే కాలేజ్ రీఓపెనింగ్ ఉంటుంది. అండ్ మనకి నోటిఫికేషన్లో 14th రీఓపెనింగ్ అలా ఇచ్చి ఉంటారు కదా. సో ఆ రోజు మ్యాక్సిమం అయితే కాలేజెస్ రీఓపెన్ చేయరు. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళే టైంలో మీ దగ్గర మీ మొబైల్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి కూడా వాళ్ళు తీసుకుంటారు. సో కాలేజ్ ఎప్పుడు రీఓపెన్ అయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అండ్ మీరు కానీ కొంచెం దూరంలో ఉంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అక్కడ ఆఫీస్లో ఎవరిదో ఒకరు ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళు ఇస్తారు. సో మీరు వాళ్ళతో పాటు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళే టైంలో స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ అక్కడ మీరు సైన్ చేయాలి అండ్ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. సో మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. మీతో పాటు ఒక పేరెంట్ని లైక్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఎవరినైనా తీసుకువెళ్ళండి.
అండ్ ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మీకు తెలియని కాలేజ్ లైక్ మీరు అనుకున్న కాలేజ్ రాకుండా వేరే ఏదో కాలేజ్ వచ్చేసింది. అండ్ ఆ కాలేజ్ గురించి నాకేమీ తెలీదు అని అనుకుంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పేజెస్ ఉంటాయి. లైక్ కాలేజ్ పేరు మీరు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి మీరు ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది టైప్ చేసి అండ్ దానిలో చాలామంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. సో వాళ్ళు మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో అలా మీరు ఆ కాలేజ్ గురించి బేసిక్‌గా తెలుసుకోవచ్చు. అండ్ అది కాకపోయినా మనకి యూట్యూబ్‌లో మాక్సిమం ప్రతి ఒక్క కాలేజ్ నుండి ఏదో ఒక వీడియో ఉంటది. సో అక్కడైనా మీరు తెలుసుకోవచ్చు. సో చాలా మంది నాకు అడుగుతున్నారు లైక్ మనం సెల్ఫ్ రిపోర్టింగ్‌కి 14థ్‌న వెళ్ళినా పర్లేదా అని. బేసిక్‌గా పర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 1 ఆర్ 2 డేస్ ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. బికాజ్ అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీకు 1 డే టైం ఉంటది కాబట్టి అది మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ ఏ అమౌంట్ పే చేసినా ఫోటో తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సింగిల్ రూపీ అయినా ఫోటో తీసుకొని మీ ఫోన్లో ఉంచుకోండి. అలానే మీ సర్టిఫికేట్స్ అన్ని ఒక పీడిఎఫ్ ఫామ్లో చేసి మీ ఫోన్లో స్టోర్ చేసుకోండి. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏ కాలేజ్లో వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చింది అండ్ మీ రిజర్వేషన్ ఏంటి అని. అది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ఇక్కడ నా ఐడి ఇస్తాను. ఇంకెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.